7వ రోజు 5:19 7వ టాస్క్ ఆడే సమయం ఆసన్నమైంది. కంటెస్టెంట్స్ కెమెరా ఫ్రంట్కి రండి. మీకు సర్కిల్ కనబడుతుందా? ఆ సర్కిల్లోనే ఇప్పుడు మీరు గేమ్ ఆడేది. ఇది బుల్ గేమ్. విన్నారు ఇంతకుముందుకి ఎప్పుడన్నా? ఓకే, ఈరోజు చూస్తారు, అట్నే ఆడతారు కూడా. మీరు ఇప్పుడు ప్లాంక్ పొజిషన్లో ఉండాలి. ప్లాంక్ పొజిషన్లో ఎక్కువసేపు ఎవరు ఉంటే వాళ్ళకి హ్యాండ్ పవర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఫస్ట్ ప్లాంక్ స్టార్ట్ చేయండి. తర్వాత నేను ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ ఉంటారో వాళ్ళకి ప్లేసులు డిసైడ్ చేస్తాను. రెడీగా ఉండండి. రెడీగా ఉన్నారా కంటెస్టెంట్స్? ఓకే, ప్లాంక్ పొజిషన్లోకి రండి. డౌన్ అయి ఉండండి. స్టార్ట్ అని చెప్తాను. రెడీగా ఉన్నారా? 3, 2, 1 స్టార్ట్. గణేష్, మీ కాళ్ళు కింద టచ్ అవుతున్నాయి, లేవండి. మీరు టైం తీసుకున్నారు చాలా ఫస్ట్ని. రామో, లేస్తారా? చూస్తున్నారు మరి. ఓకే, ఉండండి. శ్రీకాంత్, లేవండి. బ్యాక్ లేపినా వెయిట్ అనేది పడుతుంది, పెయిన్ కూడా వస్తుంది. వెయిట్ చేయండి కొద్దిసేపు. ఏం కాదు. రాము, నొప్పిగా ఉందా? లెగ్ పెయిన్ వేస్తే లేవండి, ఏం పర్లేదు. మండుతున్నట్టుంది. శివ, పెయిన్ లేస్తుంది ఏమన్నా? ఫైవ్ మినిట్స్ అవుతుంది. శివ, అరుణ్, రాము ఎంతసేపు ఉంటారు? రాము, లేవరా? అరుణ్, మీరు?
శివ మీరు ఉండండి. ఓకే రాము బయటికి వెళ్ళండి, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. శివ బయటికి వెళ్ళండి. అరుణ్ గెటప్. కెమెరా ఫ్రంట్కి రండి అందరూ. అరుణ్ మీరు ఫస్ట్ ఉండండి, సెకండ్ శివ, థర్డ్ రాము, ఫోర్త్ శ్రీకాంత్, ఫిఫ్త్ ఫస్ట్ అవుట్ అయ్యారు కాబట్టి గణేష్ బుల్ అనమాట ఈ గేమ్లో. ఫోర్త్ అవుట్ అయ్యాడు కాబట్టి శ్రీకాంత్ హ్యాండ్స్ పవర్ అనేది ఏముండదు, బుల్స్ని డిఫెండ్ చేసుకోవడానికి హ్యాండ్ పవర్ అనేది ఉంటుంది. శ్రీకాంత్కి ఒక్క హ్యాండ్ పవర్ కూడా లేదు. రాముకి 1 హ్యాండ్ పవర్ ఉంటుంది, శివకి 1 హ్యాండ్ పవర్ ఉంటుంది, అరుణ్కి 2 హ్యాండ్స్ పవర్ ఉంటుంది. ఓకే బుల్స్ని డిఫెండ్ చేసుకోవాలి. బుల్ మిమ్మల్ని ఆ సర్కిల్ అవతలకి నూకేస్తుంది, కానీ మీరు హ్యాండ్స్ అడ్డు పెట్టుకొని డిఫెండ్ చేసుకోవాలి. వేరే ప్లేయర్స్ని అడ్డు పెట్టుకొని ఉండొద్దు, అడ్డు పెట్టుకొని ఉంటే మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే రెడీనా? ఓకే సర్కిల్లోకి వెళ్ళండి. కంటెస్టెంట్స్ ఇప్పుడు గణేష్ బుల్ కాబట్టి గణేష్ సర్కిల్ అవతలకు పోయినా ఏం కాదు, మీరు అల్లనే ఉండాలి. మీరు డిఫెండ్ చేసుకోవాలి, కానీ అవతలకు పోతే మీరు అవుట్ అవుతారు. లాస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బుల్ గణేష్ ఉంటాడు, లాస్ట్ పర్సన్ ఉంటాడు. అప్పుడు గణేష్ బయటకు వెళ్ళినా ఇది గణేష్ అవుట్ అవుతారు. లాస్ట్ పర్సన్ ఉన్నా బయటకు వెళ్ళినా అతను అవుట్ అవుతాడు, అతనే టాస్క్ విన్నర్ అవుతారు. అర్థమైందా? ఓకే రెడీనా? గణేష్ హ్యాండ్స్ కట్టేయండి వచ్చి. ఏంటి రామ్ ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. సపోర్ట్ పోవద్దు, నీ హ్యాండ్ యూజ్ చేసుకోండి, నీ హ్యాండ్స్ ఏవో యూజ్ చేసుకోండి. మీ హ్యాండ్ ఏది రాము? రైట్ హ్యాండా? మీ శివ? ఓకే అరుణ్కి 2 హ్యాండ్స్ పవర్స్ ఉంటాయి. ఓకే రెడీనా? చెప్పండి. లైన్ టచ్ అయిన అవుటే. రెడీనా? నేను చెప్తాను, ఎవరు అవుట్ అయితే వాళ్ళని బయటకు వెళ్ళాల్సింది. ఓకే రెడీ గో గణేష్. అరుణ్ అవుట్. టచ్ అయింది, లైన్ టచ్ అయింది. ఓకే అవుట్ శివ. వెయిట్ చేయండి గణేష్, వెయిట్ చేయండి. రెడీగా ఉన్నారు శ్రీకాంత్? ఓకే గో. శ్రీకాంత్ పక్కకి జరగండి. ఓకే అవుట్. వెయిట్. ఇప్పుడు గణేష్ బయటికి వెళ్ళినా గణేష్ అవుట్, శ్రీకాంత్ బయటికి వెళ్ళినా శ్రీకాంత్ అవుట్. ఓకే రెడీనా? గుర్తుంచుకోండి గణేష్, మీరు బుల్లి ఇంతసేపు బయటకు వెళ్ళిండ్రు, ఇప్పుడు బయటికి వెళ్ళలేరు. ఓకే గో. అవుట్ శ్రీకాంత్. ఓకే 7వ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసుకున్న గణేష్కి నా అభినందనలు తెలుపుతున్నాను. ఎలిమినేషన్ డేకి సిద్ధంగా ఉండండి.